మీటింగ్ పెట్టి కూడా జనం సమస్యల గురించి మాట్లాడతాడు అనుకుంటే చంద్రబాబు గారు గొడ్డల పార్టీ అన్నారు, కరుణానిధి గారు ఆ పార్టీ అన్నారు, ఈ పార్టీ అన్నారు అని పెట్టారు. ఏమంటారు దీని గురించి? బాగా సెటైర్లు వేస్తున్నారు టీడీపీ వాళ్ళందరూ. ప్రజల గురించి ఎవరు ఆలోచించాలా? అధికారంలో ఉన్న వాళ్ళు ఆలోచించాలా? అధికారంలో ఉన్న వాళ్ళు ఆలోచన చేస్తున్నారా? ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు? ఫ్యాక్షన్ లో రాజారెడ్డి గారిని బాంబులతో వేసిన వాళ్ళను, కత్తులతో నరికిన వాళ్ళను వదిలేసాము, మేము మంచి వాళ్ళం కాబట్టి వదిలేసాము, వాళ్ళు స్వేచ్ఛగా తిరుగుతున్నారు, ఫ్యాక్షన్ మాతోనే ఆగిపోయింది, ఆగిపోయిన ఫ్యాక్షన్ ని వీళ్ళు తెరలేపుతున్నారు అని చెప్పేసి చెప్పాడు. దాంట్లో అది నిజమే కదా, ఆగిపోయిన ఫ్యాక్షన్ తెరలేపారు కదా. ఎప్పుడు చూడని జెడ్పీటీసీ ఎలక్షన్ లో పులివెందుల్లో కట్టెలు పట్టుకొని రాడ్లు పట్టుకొని రౌడీజం స్టార్ట్ చేసింది ఎవరు? వీళ్ళే. కాబట్టి మా జగన్ అన్న చెప్పినాడు, మేము ఫ్యాక్షన్ ఆగిన ఫ్యాక్షన్ వీళ్ళు ఫ్యాక్షన్ తీసుకొస్తున్నారని. అంటే 2018లో బాబాయ్ గారు చనిపోయినప్పుడు కేసు పూర్తి చేస్తామన్నారు కదా, మరి 5 ఏళ్లు పూర్తయింది, ఎందుకని పూర్తి చేయలేపారు? దోషులు ఎవరో బయటికి తీయలేదు ఎందుకని అంటారు? ఇప్పుడు అధికారంలో ఉన్నారు కదా, తీయమని బయటికి ఎందుకు తీయలేకపోతున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు తీయలేకపోయారు? ఎవరు? జగన్మోహన్ రెడ్డి 19 ఎలక్షన్ టైంలో జరిగింది. అధికారంలో ఉండింది టీడీపీ, వైసీపీ కాదు. మళ్ళీ వైసీపీ అధికారంలోకి వచ్చింది, సాక్ష్యాలు తారుమారు చేశారు. ఎవరు? టీడీపీ గవర్నమెంట్ లోనే సాక్ష్యాలు తారుమారు అయ్యాయి. మళ్ళీ ఇప్పుడు ఇలా గవర్నమెంట్ వచ్చింది, జగన్మోహన్ రెడ్డి, అవినాష్ రెడ్డి, ఇంకో ఏదేదో పేర్లు చెప్పారు కదా, తీయండి బయటికి, ఒక్కని పేరన్నా తీయండి బయటికి. ఏం లేదు. అవినాష్ గారి మీద నేర్తుంది కదా నిందలు. వాళ్ళందరూ ఒకటే, అందరూ ఏకమైనారు. కాంగ్రెస్, బీజేపీ, జనసేన అందరూ ఏకమైనారు. జగన్మోహన్ రెడ్డి ఒక్కడున్నాడు, ఒక్కని తొక్కాలని చెప్పేసి చాలా కుట్రలు కుతంత్రాలు జరుగుతున్నాయి. ఎంత రాజకీయం చేస్తున్నారు, ప్రతి దానికి రాజకీయం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డిని డైరెక్ట్ గా అటాక్ చేయలేక ఇది ఏదో ఒక ట్రోల్ తీసుకురావడం, వెంకటేశ్వర స్వామి మీద, వివేకానంద రెడ్డి గారి మీద, ఇటా జగన్ అవమానపరుస్తూ కించపరుస్తూ ఈ విధంగా చేస్తున్నారు రాజకీయం. వీళ్ళు ప్రజల పట్ల ఆలోచన నాయకులు కాదు. ఎంతసేపు జగన్మోహన్ రెడ్డిని దొక్కాలా, వైఎస్ఆర్సీపీ క్యాడర్ను దొక్కాలా, సామాన్యమైన ఎవడైనా మాట్లాడితే ఒక సోషల్ మీడియాలో కానీ యూట్యూబ్ లో కానీ మాట్లాడితే వీని దొక్కాలనుకునే వాళ్ళు పెద్ద పెద్దల జోలికి పోరు. ఇటు చిన్న చిన్న వాళ్ళ జోలికి పోవాలని ఏమంటారు తెలుసా? ఆయన వాళ్ళ ఊహలకే వదిలేస్తాం. అయినా కూడా ఎవరు భయపడడం లే. ఈరోజు నిజంగా అందరూ ముందుకు వస్తా ఉన్నారు. వీళ్ళు భయపడాలకు వీళ్ళు కేసులు పెట్టినా ఏం పెట్టినా ఏం కాదు, ఏం ఒరిగేది ఏం లేదు. అంటే బాలయ్య గారి మీద కూడా సెటైర్లు వేసాడు కదా, తప్ప ఇద్దరిని కాల్చాడు అన్నారు, చనిపోయింది ఒకళ్ళే అంటున్నారు. దాని గురించి ఏమంటారు? బాలయ్య గురించి ఎందుకు? ఆ రోజు రాజశేఖర రెడ్డి ప్రాణభిక్ష పెట్టినాడు ఈయనకు, బాలకృష్ణకు. ఆ రోజు ఎవరు పోయి రాజశేఖర రెడ్డి కాళ్ళు పట్టుకునింది అందరికీ తెలుసు. బాలకృష్ణకు రుణపడి ఉండాలి. బాలకృష్ణ జగన్మోహన్ రెడ్డికి, వైఎస్ రాజశేఖర రెడ్డికి. జగన్మోహన్ రెడ్డి హయాంలో 600 కోట్లు బకాయిలు బస్వతారకం హాస్పిటల్ చెల్లించినాడు. కనీసం కనికరం కూడా లేదు వీళ్ళకు. జగన్మోహన్ రెడ్డిని సైకో అన్నాడు ఆయన గురించి ఏం మాట్లాడతాం మనం? మనుషులు విలువ తెలియని వాళ్ళు వీళ్ళు ఎంతసేపు ఉన్నా రాజకీయాల్లో ఉండాలా, వాళ్ళని దొక్కాలా, వీళ్ళని దొక్కాలా అనే ఆలోచనలు తప్ప వీళ్ళకు ధైర్యంగా ఎదుర్కొనే చేత. టీడీపీ వాళ్ళు గొడ్డల పార్టీ పెట్టారు, జగన్మోహన్ రెడ్డి గారు గన్ పార్టీ అంటున్నారు. మరి ఏంది పార్టీలు? మేము వెన్నుపోటు పార్టీ అంటాం, వాళ్ళు గొడ్డల పార్టీ అంటే మేము వెన్నుపోటు పార్టీ అంటాం. గన్ పార్టీ అంటున్నారు కదా, మేము వెన్నుపోటు పార్టీ అంటాం. ఎక్కడ చేశాడు రౌడీజం, ఎక్కడ చేశాడు ఫ్యాక్షన్? జగన్మోహన్ రెడ్డి హయాంలో ఫ్యాక్షన్ ఎక్కువ జరిగిందా? జగన్మోహన్ రెడ్డి హయాంలో మహిళలు చనిపోయారా? లిస్టు తీమను. 33,000 మంది పారిపోయారని ఊగినాడు పవన్ కళ్యాణ్. ఇప్పుడు 18 నెలలు 20 నెలలు 2 ఏళ్ళు అవుతుంది. నెలకు ఒకరిని తెచ్చిన 20 మందిని తేవచ్చు. తెచ్చినాడా? సుగాలి ప్రీతి కేసు అబ్బా అని ఊగిపోయినాడు, ఆమెకు న్యాయం చేసినాడా? ఏంది ఇటోళ్ళంతా రాజకీయ నాయకులు? జగన్మోహన్ రెడ్డి కంటెంట్ ఉన్న నాయకుడు, కంటెంట్ ఉన్న నాయకుని కటౌట్ ఉంటుంది. ఆ కటౌట్, ఆ కంటెంట్ ఉన్న నాయకుడు ఎవరో ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలుసు, తెలంగాణ ప్రజలకు కూడా తెలుసు. మాట చెప్తే మాట తప్పడు, ఒకటి చెప్తే ప్రజలకు మాట తప్పడు. దానికి ఏదైనా మాట తీసుకున్న తర్వాత చేసుకుంటూ పోవాల్సింది అనే రకం మా జగన్మోహన్ రెడ్డి. అటువంటి వ్యక్తి పైన ట్రోల్స్ చేస్తా ఉన్నారు. డల్ అయ్యాడు కొంచెం. ఆ డల్నెస్ వీళ్ళకు ఏదో కనపడుతుంది. సింహం సైలెంట్ గా ఉంటది, దాని పరిణామాలు తీవ్రంగా ఉంటాయి అనేది వీళ్ళకి అర్థం కావడం లేదు. అంటే అమరావతి కాంట్రాక్టర్లను భయపెడతాం, ఇదంతా కరెక్ట్ అని అంటారు మీరు? అమరావతి కాంట్రాక్టర్లు మేమే భయపెట్టిస్తాం రోజు. ఇంత ఊరికే డ్రామా వీళ్ళంతా. అమరావతిని పూర్తి చేయమని వీళ్ళు 2029 కల్లా పూర్తి చేస్తారా? పోలవరం పూర్తి చేయమని అవన్నీ ఎందుకులే, ముందు పోలవరం చేయమను. అంటే జూన్ 27కి పూర్తి అవుతుంది అంటున్నారు, మీ ఉద్దేశం? అవన్నీ చెప్తూ ఉంటారు రోజు. వీళ్ళకు ప్రజల మీద అవగాహన ఉంటే, పరిపాలన మీద అవగాహన ఉంటే సర్పంచ్ ఎలక్షన్ ఎందుకు పోస్ట్ పోన్ చేస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి హయాంలో 2 ఏళ్ల తర్వాత ఎలక్షన్లు వచ్చాయి, సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ. వీళ్ళకి ఎందుకు పోస్ట్ పోన్ చేస్తున్నారు? సర్వే ప్రకారం వీళ్ళకి లేదు కాబట్టి, ఆ గ్రిప్పు లేదు కాబట్టి పడిపోతుంది. మళ్ళీ బీజేపీ నరేంద్ర మోడీ మళ్ళా ఫుల్ వార్నింగ్ ఇస్తాడు అని చెప్పేసి వీళ్ళు సర్పంచ్ ఎలక్షన్లు పోస్ట్ పోన్ చేసుకుంటూ వస్తున్నారు. ఓకే సార్, అట్లాగే జోగి రమేష్ గారు పారిపోయారు అంటున్నారు. ఏం సార్ ఆయన కథ ఏంది?
యాడికి పారిపోరు. పారిపోవాల్సిన కర్మ ఎవరికేం పట్టింది? అందరూ పోరాడుతూనే ఉంటారు. ఆయన వాళ్ళు పోలీసు వాళ్ళు అడుగుంటే బైక్ లో పోయినాడు, పట్టుకున్నారు. ఏమైతుంది? ఏం కాదు. 70 ఏళ్ళ వ్యక్తి రాంబాబు భయపడలే. వీళ్ళకు వయసు యువకులు వీళ్ళంతా భయపడతారా? యంగ్ మ్యాన్లంతా వీళ్ళకి ఎవరు భయపడరు. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మొన్ననే ఫుల్ వార్నింగ్ ఇచ్చాడు అందరికి. చూసుకుందాం మీరు ఎన్ని కేసులు పెట్టుకుంటారో పెట్టుకొని, ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పి కర్నూలులో ఇచ్చినారు. ఒక క్రేజ్ ఉండే నాయకుడు అందరు ఉన్నారు జగన్మోహన్ రెడ్డికి. ఓకే సార్, ఇవాళ పెట్టిన ప్రెస్ మీటింగ్ ని బట్టి వార్నింగ్ ఇచ్చినట్టు అయిందా? జనం సమస్యల గురించి మాట్లాడినట్టు అయిందా? ఏ విషయం మీద జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీటింగ్ పెట్టారని మీరు అనుకుంటున్నారు? జనాలకు పరిపాలన మీద ఇచ్చిన